జూన్ 2025 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి మరొక అంశం. మరి వాయుసేనలో మరొక ముందడుగు పడింది. తేజస్ MK1A అందుబాటులోకి వచ్చింది. అత్యాధునిక తేజస్ MK1A యుద్ధ విమానాలు ఈ నెలాఖరులోగా భారత వాయుసేనలో చేరనున్నాయి. మొత్తం 83 విమానాలు దశల వారీగా సమకూర్చనున్నారు. మరి ఇజ్రాయెల్ యొక్క భాగస్వామ్యం, ఇజ్రాయెల్ ఎల్టా సిస్టమ్స్ అభివృద్ధి చేసిన AESA రాడార్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్, హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే వంటివి తేజస్ లో కూడా అమర్చడం జరిగింది. రఫేల్ క్షిపణుల్లో సామర్థ్యం పెంచారు. తేజస్ లో రఫేల్ యుద్ధ విమానంలో వాడే రాడార్, గైడెడ్ డెర్బీ క్షిపణులు అమర్చడం వల్ల దాని యుద్ధ పాఠవం పెరుగుతుంది. మరి MiG-21 లకు బదులుగా జాక్వార్ వంటి వాటికి తేజస్ యుద్ధ విమానాలు ఉపయోగించనున్నట్లు కేంద్రం నిర్ణయించింది. మరి భవిష్యత్తులో మరిన్ని వేరియంట్లు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. తేజస్ భావి వెర్షన్లు మరింత ఆధునికంగా ఉండేలా HAL అభివృద్ధి చేస్తోంది. ఇందులో మెరుగైన వింగ్స్, ఎలక్ట్రానిక్స్ కూడా ఉండనున్నాయని ఇక్కడ ఈ అంశం ద్వారా తెలుస్తుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ రోజుకు సంబంధించిన పీడిఎఫ్స్ మీకు కావాలంటే వైట్ బోర్డ్ లెట్ స్టార్ట్ లెర్నింగ్ యాప్ లో ఈ బుక్స్ లో అందుబాటులో ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ.